హాయ్ అండి. ఈరోజు చింతపండుతో పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఆ చింతపండు నుంచి తీసుకున్న గుజ్జులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె, 4, 5 పచ్చిమిర్చి, చిన్న బెల్లం ముక్క వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. చింతపండు బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి. లేదంటే పచ్చివాసన వస్తూ పులిహోర టేస్ట్ అస్సలు బాగోదండి. చింతపండుని బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చింతపండు పక్కన పెట్టుకొని మనం ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు చూసి వేసుకోండి. మనం చింతపండు పేస్ట్లో వేసాం కదండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కరివేపాకు వేసి రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగ ఆయిల్, కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్గా రైస్ పొడి పొడిలాడుతూ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి రైస్ అంతా కలిపేలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు పులిహోర కోసం పోపు పెట్టుకుందామండి. పోపు నెయ్యితో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసానండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు ఎక్కువగా ఉంటే పులిహోర టేస్ట్ బాగుంటుందండి. తర్వాత జీడిపప్పు, మినప్పప్పు, అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిశనగపప్పు వేయలేదండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి చింతపండులో వేసాం కదండి. మీ కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలండి. అంతేనండి. ఈ పోపుని మన రైస్లో కలుపుకుంటే టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి పులిహోర చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.